పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమా ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు పరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము.
రక్షించును క్రీస్తేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఈ నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము సమస్త బాధలను తొలగించును అభిషక్తుడైన యేసు నామము సమస్త బాధలను తొలగించును అభిషక్తుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తేసు నామము సాతానుపై అధికారమిచ్చును కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము యేసు నామము జయం జయము
దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. చేయండి. మీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మీ బల్ల మీద నుండి పడు జీవపు రొట్టెలు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు పిల్లరా, ఈరోజు కొన్ని మనుషుల్లో ఉండే అనుమానాలు కొన్ని గుర్తు చేస్తాను. అవేంటి అనంటే, సహజంగా కొన్నిసార్లు మనం వాడే పదాలు ఏమిటంటే కలిసి వచ్చింది అని అంటారు. కలిసి వచ్చింది. కొన్నిసార్లు కలిసి రాలేదు అని అంటారు. ఏంటి కలిసి వచ్చిందంటే ఏంటి, కలిసి రాలేదంటే ఏంటి అని ఆలోచిస్తే, కలిసి రాలేదు అని అంటే మనుషుల్లో ఉన్న కొన్ని మూఢనమ్మకాలు ఏంటంటే, ఎక్కడికన్నా ప్రయాణం చేస్తున్నారనుకోండి, అప్పుడే స్టార్ట్ అయ్యారనుకోండి, అప్పుడే ఎవరైనా తుమ్మారు అనుకోండి, ఏం చేశారు, తుమ్మారు అనుకోండి, ఏం చేస్తారు, ప్రయాణం బయలుదేరి కూడా తుమ్మారు ఆగండి అని అంటారు. అంటే వాళ్ళు తుమ్మితే వీళ్ళు బయలుదేరి వెళితే కలిసి రాదా? తర్వాత ఒక కాకి ఎదురవుతుంది అనుకోండి, ఒక పిల్లి ఎదురైంది అనుకోండి, లేక ఒక విధవరాలు ఎదురైంది అనుకోండి, కాసేపు ఆగండి అని అంటారు. అంటే అలాగూ బయలుదేరి వెళితే ఒక కాయకో పిల్లో ఒక విధవరాలో ఎదురైతే కలిసి రాదా? ఏంటి దాని అర్థం? ఇక నాకు తెలియదు కానీ మీకు తెలుసు, ఈ వారంలో ఏదో ఒక రోజు డబ్బులు ఇవ్వకూడదంట, తీసుకోకూడదంట. ఏ రోజు అండి అది? శుక్రవారం. అది నాకు తెలీదు. ఏదో ఒక రోజు ఉందంట. ఆ రోజు మనం డబ్బులు ఇవ్వకూడదంట, తీసుకోకూడదంట. మరి అదేంటో తెలీదు. పిల్లరా, కొన్ని మనుషులు కొన్ని సిద్ధాంతాలని నమ్ముతారు. వాటిని అనుసరిస్తూ ఉంటారు. ఒకసారి మన సంఘంలో నేనేం చెప్పానంటే, ఏది ఎదురైతే కలిసి రాదు
నష్టం వస్తుంది అని అనుకుంటారో మీరు, అంటే పిల్లైనా విధవరాలైనా కాకైనా లేకపోతే మీ నమ్మకాల్లో ఏదైనా సరే ఇది ఇలా జరిగితే కలిసి రాదు అని అనుకుంటారో, నేను ఎప్పుడు ప్రయాణం చేసినా ఏది కలిసి రాదో వాళ్ళనే నాకు ఎదురు రమ్మనండి, అదేంటో చూపిస్తాను అని అన్నాను. కాబట్టి కలిసి వస్తుంది లేక కలిసి రాలేదు అనే మాట జనరల్గా సమాజంలో ఒక నానుడు శబ్దము లేక ఒక మూఢ నమ్మకములాగా ఉండిపోయింది. మీలో దానిని ఎంతమంది విశ్వసిస్తారో ఎంతమంది నమ్ముతున్నారో నాకు తెలీదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పబోయే ప్రసంగం పేరేమిటంటే, కలిసి రావాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి అందరూ. కలిసి రావాలంటే ఏం చేయాలి? మనకు కలిసి రాలేదు అనేది తీసేయి, నువ్వు ఏది చేసినా కలిసి రావాలి. ఆమేన్, చప్పట్లు కొట్టండి అందరూ. మనందరికీ నువ్వు ఏదన్నా చెయ్యి, నువ్వు ఒక వ్యాపారం ప్రారంభించు, అది నీకు కలిసి రావాలి. ఆమేన్. నువ్వు ఇంటిలో ఒక చిన్న షాప్ పెట్టుకో, అది నీకు కలిసి రావాలి. నీ పిల్లల్ని ఎక్కడన్నా చేర్చావో అక్కడ కలిసి రావాలి. నీ ఇంటిలో ఏది నువ్వు చేతులతో చేసిన, దేవుని వాక్యం ఏముందంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు అని ఉంది. ఒక సమయంలో ఒక ఇంటి వాళ్ళు ఇల్లు పునాదులు అంటే శంకుస్థాపన చేస్తా నన్ను పిలిచారు. వాళ్ళు మన సంఘస్థులే, వేరే సబ్ సెంటర్ వాళ్ళు. ఇంటి పునాదులు శంకుస్థాపన కోసం ప్రార్థన చేయడానికని పిలిచారు. వెళితే ఆ ఊరోళ్ళందరూ అంటున్నారంట, ఈ స్థలము నీకు కలిసి రాదు అన్నారంట. ఒకటి. రెండు, నీ స్థలం ఎదురుగా రోడ్డు సోల ఉంది అని చెప్పారంట. అదొక రెండు, అంటే ప్రజలు పెట్టిన అనుమానాలు. మూడవది, నీ వాకిలి ఎదురుగా చూడు కరెక్ట్గా ములగ చెట్టు ఉంది అని అన్నారంట. ఏం చెట్టు అండి? ఒకటి ములగ చెట్టు ఉంది, రెండు రోడ్డు సోల ఉంది, మూడు దిక్కులు సరిగా లేవు, ఇక్కడ నువ్వు ఇల్లు కట్టొద్దు, ఇల్లు మార్చేసే అని చెప్పారు. వాళ్ళు నన్ను అడిగారు, అనా అన్ని అనుమానాలు పెడుతున్నారు, అన్నీ డౌట్లే వచ్చేసినాయి మాకు ఈ ఊర్లో జనాలు చెప్పే మాటలు, మేము ఇక్కడ ఇల్లు కడితే కలిసి రాదేమో అని అంటున్నారు, ఏం చేయమంటారు అని అన్నారు. నేను వస్తా, ఆ స్థలంలో నిలబడతా, నేను వాక్యాన్ని చదివి ప్రార్థన చేస్తా. ఒకవేళ ఆ ప్రజలు చెప్పిన శాపాలు ఏమైనా ఉంటే ఆ రోజుతో విరిగిపోతాయి, మీకు ఆ స్థలం కలిసి వస్తుంది అని చెప్పా. అంటే కలిసి వస్తుంది అని అంటే అదేదో సిద్ధాంతంలాగా చెప్పలేదు, వాక్యానుసారంగా మీరు ఖచ్చితంగా కలిసి వస్తుంది అని అన్నాను. నేను వెళ్ళాను, ప్రార్థన చేశాను, తర్వాత శంకుస్థాపన చేశాను, ఇల్లు కట్టారు. ఆ తర్వాత పిల్లలు చదివారండి, ఇల్లు మంచి ఇల్లు కట్టారు, పిల్లలు ఇద్దరు ఇంజనీర్స్ అయ్యారు, ఇద్దరికి జాబులు వచ్చినాయి, ఇల్లు చాలా బాగా ఉంది. అంతా అంటే వాళ్ళు ఒక రకంగా ధనవంతులుగా మారిపోయారు వాళ్ళు. ఆ ఊర్లో వాళ్ళు అన్నారంట, ఏంట్రా మేము కలిసి రాదనుకుంటే ఇలాగయింది అని అంటే, వీళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటాడు, మా సేవకుడు వచ్చాడు, మాకు ప్రార్థన చేసి వెళ్ళాడు, ఆ శాపాలన్నీ విరగ్గొట్టేశాడు, మాకంతా కలిసి వచ్చింది అని అన్నారు. ఆమేన్, చప్పట్లు కొట్టండి దేవునికి. కావున పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడి దినాన నా హృదయంలో పెట్టిన భారము లేక మాటలు ఏమిటంటే, మీ మనసులో ఏదైనా ఈ ఇల్లు కలిసి రాలేదేమో, ఈ పని కలిసి రావటం లేదేమో, లేక ఈ వ్యాపారం ఏదో తేడా ఉందేమో, ఇది కలిసి రావటం లేదు అనే భావాలు మీలో ఉంటే
ఈ మెసేజ్తో యేసు నామములో అవి విరగగొట్టబడును గాక. యేసు నామములో ఆ పనులు మీకు కలిసి వచ్చును గాక. ఆమేన్. ఇప్పుడు కలిసి రావాలి అని అంటే ఏం చేయాలి అసలు చూద్దాం. దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథము 11వ అధ్యాయము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఈ రెండవ లైను అందరం బిగ్గరగా చదువుదాం. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. మరలా చెప్పండి. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. పిల్లరా, నీవు ఏ పనైనా సరే, అది వ్యాపారం కావచ్చు, ఒక చిన్న షాపు కావచ్చు, ఒక ప్లాట్ కావచ్చు, ఒక చేను కావచ్చు, ఒక జాబు కావచ్చు, లేక ఒక బిజినెస్ పర్పస్తో ఒక ఇన్స్టిట్యూట్ను స్థాపించవచ్చు, లేక ఒక స్కూల్ మెయింటైన్ చేయవచ్చు, ఒక ట్యూషన్ మెయింటైన్ చేయవచ్చు, లేక నీ పిల్లలకు ఏదో ఒకటి కోచింగ్ లాంటిది ఇప్పించవచ్చు. ఏది చేసినా నీ పిల్లలు చదువుకున్న తర్వాత ఒక మంచి జాబులో చేరాలి అని అన్నా, ఇవన్నీ నీకు కలిసి రావాలి అనంటే మనకు ఎవరు కావాలి అనంటే 14వ వచనం చూడండి. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. అనగా నీకెవరు కావాలంటే ఆలోచనకర్తలు నీతో ఉండాలి. నువ్వెప్పుడు కూడా ఆలోచనకర్తల యొక్క ఆలోచనలు నువ్వు తీసుకుంటా ఉండాలి. మొట్టమొదటగా ఆలోచనకర్త ఎవరు అనంటే మన ప్రభువైన యేసు. దేవునికి ఉన్న పేరుల్లో ఒకటి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆలోచనకర్త యొక్క ఆలోచనలు మనం తీసుకుంటా ఉండాలంటే గైడెన్స్, దేవుని గైడెన్స్ అనేవి మనకు చాలా అవసరము. దేవుని గైడెన్స్. నువ్వు ఏ పనన్నా చెయ్యి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చెయ్యి, కానీ దేవుని గైడెన్స్ నువ్వు తీసుకోవాలి. నీ పిల్లలకి మ్యారేజ్ చేసినా సరే, చేయబోతున్నా సరే, లేక నీ పిల్లల్ని ఎక్కడన్నా చేర్చబోతున్నా సరే, లేక నువ్వు ఒక పనిని ప్రారంభించబోతున్నా సరే, చివరికి నువ్వు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు మారాలి అన్నా, లేక నువ్వు ఒక వ్యాపారం ప్రారంభించాలన్నా, ఒక టెండర్ నువ్వు పాడాలి అనన్నా, లేక ఒక పనిని నువ్వు స్టార్ట్ చేయాలన్నా, ఫస్ట్ మనకు కావాల్సింది ఏమిటంటే వీ నీడ్ గాడ్స్ గైడెన్స్. దేవుని యొక్క ఆలోచనలు మనం తీసుకోవాలి. మనం చేయబోయే పని దేవునికి ఇష్టమైతే చాలు, దేవుని చిత్తమైతే చాలు. మనం చేయబోయే పని దేవునికి ఇష్టము, దేవుని చిత్తం అయితే ఆ పని నీకు తోడుగా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యెహోషువ యెహోవాకు తోడై ఉండెను గనుక
అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను అని ఉన్నది. అలాగే యోసేపును గూర్చి యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనక అతడు ఐగుప్తులో వర్ధిల్లెను అని ఉన్నది. అనగా నీవు ఏది చేసినా నీకు కలిసి రావాలి అనంటే దేవుని ఆలోచనలు మనం తీసుకుంటూ ఉండాలి. వితౌట్ ద గైడెన్స్ ఆఫ్ గాడ్ వీ కెనాట్ డిసైడ్ ఎనీ డెసిషన్. దేవుని సలహా లేకుండా ఏ నిర్ణయాన్ని నువ్వు డిసైడ్ చేయకూడదు. ఏది చేయాలనుకున్నా ఫస్ట్ నువ్వు దేవుని సన్నిధిలో పెట్టాలి. ప్రభా, ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇది నీ చిత్తమేనా కాదా నువ్వు అడగాలి. అలాగే నీకు ఆ స్ట్రెంగ్త్ చాలదు. ఇది దేవుని చిత్తమా కాదా అని డిసైడ్ చేసే స్ట్రెంగ్త్ నీకు చాలదు. నీ కొరకు ప్రార్థన చేసే ఒక దైవజనుడి యొక్క అడ్వైజ్ నువ్వు తీసుకోవాలి. అయ్యా, నేను ఇలాగ చేయాలనుకుంటున్నావు, మీరు కూడా ప్రార్థన చేయండి, మీరు కూడా దేవుడు మీకు ఏం చెబుతాడో మాకు చెప్పండి, మీకు దేవుడు గైడెన్స్ ఎలా ఉందో మీ ఆలోచనలు మాకు చెబితే వాటిని మేము ఫాలోఅప్ చేస్తాం అని నీవు ప్రార్థన చేయి. నీ క్షేమాన్ని కోరి ప్రార్థన చేసేవారితో నీ ఒపీనియన్ షేర్ చేసుకో. అలాగే దేవుని సేవకునికి చెప్పు, దైవ నడిపింపు తీసుకో. ఇవన్నీ కలిసి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీ పనిని దీవిస్తాడు. అది నీకు కలిసి వస్తుంది. ఆమేన్. కాబట్టి మనకు కలిసి వచ్చేది ఎవరి ద్వారా, ఎవరో ఎదురైతేనో, ఎవరో ఏదో అంటేనో ఇవి కాదండి. అసలు మనకు కలిసి రావాలంటే దేవునిని అడుగుతూ, దేవుని సలహాలు తీసుకుంటూ, దేవుని సేవకుని యొక్క ప్రార్థన సపోర్ట్ కోరుకుంటూ ఎప్పుడైతే మనం ముందుకు సాగుతూ ఉంటామో అది ఏ పనైనా నీకు కలిసి వస్తుంది. అది ఏదైనా సరే, కుటుంబ విషయం కావచ్చు, లేక స్పిరిచువల్ మ్యాటర్ కావచ్చు, ఫిజికల్ మ్యాటర్ కావచ్చు, ఏదైనా సరే నీకు కలిసి వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. కారణము దేవుని అడిగి ప్రారంభించాం. దావీదు గారు కూడా యుద్ధాలు చేయబోయేటప్పుడు అలాగూ దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడు. దేవుణ్ణి నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవునికి సహాయం చేస్తాడు. అందుకనే నీకు కలిసి వచ్చిందా కలిసి రాలేదా ఎక్కడ తెలుస్తుందంటే, నీవు చేసే పని దేవుణ్ణి అడగకుండా ప్రారంభిస్తే, దేవుని ఆలోచనలు లేకుండా నీ సొంత ప్రేరేపణతో చేస్తే ఒకవేళ ఆ పని ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ కాకపోవచ్చు. అందుకని అప్పుడేమంటాం, కలిసి రాలేదండి, పని చేసాం కానీ నష్టం వచ్చిందండి అని అంటాం. అందుకని ఆ కలిసి రాలేదు అనే మాట మన నోటికి రాకూడదు. నువ్వు ఏది చేసినా కలిసి రావాలి. అది కలిసి రావాలి అని అంటే నీవు దేవుని సలహాలు తీసుకోవాలి, వాక్యానుసారమైన అడ్వైజులు తీసుకుంటూ ఉండాలి. గాడ్స్ గైడెన్స్ నువ్వు ఫాలోఅప్ చేస్తూ, ప్రభా నీ చిత్తమైతేనే నేను చేస్తా, నీ చిత్తం కాకపోతే ఇది నేను చేయను అని నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో ఖచ్చితంగా నీ పని నీకు కలిసి వస్తుంది. ఆమేన్. కావున దేవుని చిత్తానుసారముగా కలిసి వచ్చే పనులు చాలా గొప్పవిగా ఉంటాయి. మీకు ఈ కాల్గేట్ పేస్టు తయారు చేసిన ఆ ఓనర్ పేరు విలియం కాల్గేట్. ఈ విలియం కాల్గేట్ అనే వ్యక్తి ఒకప్పుడు ఎవరయ్యానంటే, ఒక అద్దె సైకిల్ తీసుకొని పళ్ళపొడి ప్యాకెట్లు అమ్ముకునేటటువంటి వ్యక్తి. ఇంటింటికి, షాప్కి పళ్ళపొడి ప్యాకెట్లు, ఆ ఎర్ర పళ్ళపొడి, తెల్ల పళ్ళపొడి అని ఉండేది కదా ఇంతకుముందు, అలాంటి పళ్ళపొడి ప్యాకెట్స్ అమ్ముకునేటటువంటి వ్యక్తి ఈ విలియం కాల్గేట్. కానీ అతను ఏ పని చేసినా, ప్రభా ఇది నీ చిత్తమేనా, నన్ను చేయమంటావా లేదా అని అడుగుతూ, ప్రార్థన చేస్తూ
సంఘములో పెట్టి అక్కడ సంఘస్థుల చేత ప్రార్థన చేపిస్తూ దేవుని సేవకుడికి చెప్పి దేవుని సేవకుడి చేత ప్రార్థన చేపిస్తూ అలాగూ ఆ పనిని ప్రారంభించి చివరికి అతను ఎంత వ్యక్తి అయ్యాడంటే కాల్గేట్ పేస్ట్ అనేటటువంటిది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సప్లై చేసే కంపెనీలనే స్టార్ట్ చేశాడు. ఒకప్పుడు సెకండ్ హ్యాండ్ సైకిల్ మీద పళ్ళపొడి ప్యాకెట్స్ ఇంటింటికి షాప్కి అమ్ముకునే వ్యక్తి ప్రార్థన చేసి ప్రారంభించిన ఆ షాపుని ప్రపంచంలోనే ఒక గొప్ప ఈ కాల్గేట్ టూత్పేస్ట్ కంపెనీగా మారిపోయింది. ప్రపంచంలో అన్ని దేశాలకు సప్లై చేశాడు. ఆయన పేరు విలియం కాల్గేట్. ఎలాగూ జరిగిందయ్యా అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, ప్రతి విషయముకు దేవుని దగ్గర నేను నడిపింపు తీసుకున్నాను, దేవుని గైడెన్స్ తీసుకున్నాను అని చెప్పాడు. కావున ఆ విలియం కాల్గేట్ చెప్పే సాక్ష్యం ఏంటంటే, పని చేసింది నేనే కానీ ఆలోచన ఇచ్చింది నా దేవుడు. దేవుని ఆలోచన ప్రకారం నన్ను చేశాను, దేవుడు నన్ను దీవించాడు. కావున పిల్లరా, ఇక్కడ ఉన్నటువంటి మనము ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎందుకు ఈ మాటలు చెప్పిస్తున్నాడో తెలియదు. ఒకవేళ నువ్వు ఏదైనా పనిని ప్రారంభించి జరగట్లేదు, సాగట్లేదు, కలిసి రావట్లేదు అని అనుకుంటే యేసు నామములో ఈ రోజు నుండి అది ఆ శాపము క్యాన్సిల్ అగునుగాక. ఇక నీ పనిని దేవుడు చొరవ తీసుకొని ప్రారంభించి అది కలిసి వచ్చేటట్లుగా చేయునుగాక. ఆమేన్. తర్వాత నీవు ఏ పని చేసినా అది కలిసి రావాలి అని అంటే ఏం చేయాలో చూద్దాం. 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియూ తీసుకొనను అని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? ప్రియులారా, ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, సిరియా దేశం యొక్క సైన్యాధిపతి నయమాను ఉన్నాడు. ఇతను ఆ సిరియా దేశానికి చాలా ప్రథమ వ్యక్తి, సైన్యాధిపతి, సిరియా రాజు. ఈ సిరియా అనేటటువంటి దేశం ఇశ్రాయేలు దేశానికి చాలా దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం ఆ యుద్ధ వాతావరణంలో ఉన్న ఒక దేశము సిరియా దేశం. అయితే ఈ సైన్యాధిపతి నయమానుకు కుష్టు వ్యాధి వచ్చింది. సరే, ఆ కుష్టు అనేది దాదాపు అతని శరీరం అంతా ప్రాకింది. శరీరాన్ని మరి వస్త్రాలతో కప్పుకుంటున్నాడు కానీ అది నొసటకు ముఖం మీదకు వచ్చేసింది. అందువలన ఆ కుష్టు ఇక కంట్రోల్ కావట్లేదు. సరే, ఇది తగ్గాలి అని అంటే ఏం చేయాలని ఆలోచన చేశాడు. ఎక్కడ వలగాలేదు. చివరికి ఉన్న పని పిల్ల, ఒక బానిస పిల్ల, ఎలీషా దగ్గరికి వెళ్ళండి, ఎలీషా గారు ప్రార్థన చేస్తే నా యజమానుడికి స్వస్థత వస్తుంది అని చెప్పింది ఆ అమ్మాయి. అప్పుడు ఈ నయమానికి ఈ విషయం తెలిసి ఇక ఎక్కడ తగ్గేటట్లేదు, ఆ ఎలీషా దగ్గరికి వెళదామని ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా ఏమన్నాడు,
నీవు యోర్దాను నదికి పోయి 7 సార్లు మునిగి స్నానం చేయి, అది తగ్గిపోద్ది అని అన్నాడు. సరే, మొదట్లో అతనికి కొంచెం అహమడ్డం వచ్చింది, ఎందుకంటే చెప్పగానే లోబడలేదు. మా దేశంలో నదులు ఉన్నాయి అని అనుకున్నాడు. కానీ అక్కడున్న దాసుడు ఏం చెప్పాడంటే, అయ్యా నిన్నేం అడగలేదు కదా, ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు, అంతే కదా, నువ్వు మునిగితే నువ్వు స్వస్థత పొందుతావు, నీకే మంచిది కదా అని చెబితే విన్నాడు. నదిలోకి దిగాడు, 7 సార్లు మునిగి స్నానం చేశాడు. 7వసారి మునిగి లేవగానే ఆయనకి కుష్టు వ్యాధి అంతా కూడా పోయింది, తగ్గిపోయింది. అంతవరకు మనందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత అతనికి ఒక గ్రాటిట్యూడ్, ఒక కృతజ్ఞత మనసు వచ్చింది. ఏంటి ఆ కృతజ్ఞత మనసు అంటే, ఇంత మేలు చేశాడు, ఈయనకేమన్నా కొంచెం కానుకగా ఇద్దామని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి కొన్ని వస్త్రాలు, కొంత వెండి ఎలీషాకి ఇవ్వబోతే దేవుడు ఎలీషాతో ఏం చెప్పాడంటే, అతని వస్త్రాలు కానీ అతని వెండి కానీ నువ్వు తీసుకోవద్దు, పుచ్చుకోవద్దు అని చెప్పాడు. ఇతను బ్రతిమలాడే, పర్వాలేదండి తీసుకోండి అని. లేదయా, దేవుడు నన్ను ఒప్పుకోవట్లేదు, నీ వస్త్రాలు వద్దు, నీ వెండి వద్దు అని గట్టిగా చెప్పాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ నయమానేమో తీసుకో అంటున్నాడు, ఎలీషానేమో దేవుడు ఒప్పుకోవట్లేదు, అవి నాకు వద్దు అన్నాడు, స్థిరముగా ఉన్నాడు. అనగా నీతో ప్రభు ఉండాలి అనంటే, నీతో దేవుని సన్నిధి ఉండాలంటే, నీ ఒక మాట చెబితే ఆ మాట ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలంటే, దేవుడు చెప్పింది నువ్వు చేస్తూ నీ మాట మీద స్థిరముగా ఉండాలి. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్లీ ఆన్ యువర్ వర్డ్. ఇఫ్ యు మేక్ ఎ కవెనెంట్ విత్ గాడ్, యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్లీ. యూ హ్యావ్ మేక్ ఎ ప్రామిస్ విత్ గాడ్, యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్లీ. నీవు దేవునితో ఒక నిబంధన చేస్తే, దేవునికి ఒక మాట ఇస్తే, దేవునికి ఒక ప్రమాణం చేస్తే, ఆ ప్రమాణాన్ని నుండి నువ్వు ఎన్నడూ ప్రక్కకు వెళ్ళకూడదు. దేవునితో నువ్వేం చెప్పావో ఆ మాట ప్రకారం నువ్వు చేసి తీరాలి. అనగా మన మాటల్లో నిలకడ ఉండాలి. చాలాసార్లు ఏం చేస్తామంటే, ఆపద వచ్చినప్పుడు ఏదో తొందరపడి, దేవా నీకోసం అది చేస్తాం, ఇది చేస్తాం, నీకోసం ఇలా చేయాలనుకుంటున్నాను అని తొందరపడి మాటలనేస్తావు, దేవునితో ప్రమాణం చేస్తావు. ఆపద తీరిన తర్వాత దేవునితో నువ్వేం చెప్పావో ఆ సంగతి నువ్వు మర్చిపోయినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటావు. అందుకే కొన్నిసార్లు నీవు చేసే పనుల్లో లోటులు వస్తూ ఉంటాయి. దేవునితో నువ్వు ఒక మాట చెప్పావంటే అది ఖచ్చితంగా చేసి తీరాలి. అంతే, దానిలో ఏమి డౌట్ లేదు. ప్రభా నేను ఇలా అనుకుంటున్నాను, నీకోసం ఇలా చెయ్యాలి అని అనుకుంటే నువ్వు చెయ్యి. ప్రార్థన చేయాలనిపిస్తే చెయ్యి, బైబిల్ చదవాలనిపిస్తే చెయ్యి, లేక దేవుని పని చేయాలనిపిస్తే చెయ్యి. అంతేగాని చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అనకూడదు. మనం ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉండాలి. యూ హ్యావ్ టు స్టిక్, యూ హ్యావ్ టు ఫాలో అప్. నువ్వు ఖచ్చితంగా ఆ మాటకు అతుకుబడి ఉండాలి, ఆ మాట ప్రకారం నువ్వు చేయాలి. ఎప్పుడైతే దేవునితో మనం చెప్పిన మాటకు అతుకుబడి లేక నిలకడగా ఉండి దేవునితో ఏం చెప్పామో అది ఖచ్చితంగా చేస్తామో, నీవు ఏది చేసినా నీకు కలిసి వస్తుంది. కాబట్టి చాలాసార్లు ఏంటండి, ఏదో ఈ పని ప్రారంభించాం కలిసి రాలేదు అని అంటే, ఎందుకు కలిసి రాదు? అది నీకు కలిసి రావాలి అనంటే నీవు అంతకుముందు దేవునితో ఏం చెప్పావో ఆ ప్రమాణాన్ని నువ్వు నెరవేర్చుకోవాలి. ఎలీషా అంటున్నాడు, అది నాకు అవసరం లేదు,
అది నేను పుచ్చుకోను, ప్రభువు ఇష్టపడటం లేదు, అంతే. అంటే అక్కడ ఎలా ఉంది అనంటే ఒక స్థిరత్వము, ఒక ఖచ్చితత్వము కనపడతా ఉన్నది. ప్రభునంతులారా, మనము కూడా స్థిరముగా ఉండాలి దేవునిలో. రక్షణ పొందిన మనము స్థిరముగా ఉండాలి. శనివారము ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన స్థిరంగా చేయాలి. అంతేగాని శనివారం ఉపవాస ప్రార్థన విలువ తెలియకుండా మనం అలాగూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలాగే ఆదివారము దేవుని ఆరాధన అంటే స్థిరముగా ఉండాలి. ఇక మనం ఎక్కడ రాజీ పడకూడదు దేవుని పనిలో. అలాగే దేవుని కొరకు ఏదైనా చేయాలి అని నీకు అనిపిస్తే నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి. ఇప్పుడు కాదు తర్వాత చేస్తాను అనే మాటలు దేవుని దగ్గర పనికిరావు. ఎప్పుడైతే నువ్వు దేవునికి చెప్పింది చెప్పినట్లుగా చేసి తీరతావో, నీవు చెప్పిన దానికంటే అనేక రెట్లు దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. అందుకనే మన మాటలో నిలకడ చాలా అవసరము. నీ నోటితో దేవునికి ఒక మాట చెప్పావంటే ఆ మాటను ఖచ్చితంగా నెరవేర్చాలి. ప్రసంగి గ్రంథంలో ఏముంటుందంటే, నీవు దేవునితో చెప్పి చేయకపోవటమే నష్టం అంట. అందుకని నువ్వు మొక్కుబడి చేసుకుంటే నువ్వు దాన్ని చెల్లించు, చేసుకోకపోతే చేసుకోకుండా ఉండటమే మంచిది అని అంటాడు ప్రసంగి గ్రంథంలో. కాబట్టి మనకు కలిసి రావాలి అని అంటే పిల్లరా, దేవునితో మనం చెప్పింది చేస్తున్నామా లేదా అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. బలహీనతలో ఉన్నప్పుడు నువ్వు దేవునికి ఏం చెప్పావు, లేక ఒక శోధనలో ఉన్నప్పుడు నువ్వు దేవునితో ఏం చెప్పావు, ఏం ప్రమాణం చేసావు, లేక ఒక అవసరత తీరాలి అని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఈ అవసరత తీర్చు ప్రభువా, నీకోసం ఇది చేస్తానని దేవునితో ఏమైనా చెప్పేవేమో. దేవునితో చెప్పిన ప్రమాణాన్ని, ఆ ప్రామిస్ని, ఆ నిబంధనను నువ్వు జ్ఞాపకం చేసుకొని అది నువ్వు ఖచ్చితంగా చేసి తీరినప్పుడు నీవు చేసే పనులు నీకు కలిసి వస్తాయి. ఆమేన్. కాబట్టి దేవునితో చెప్పిన మాట, ఇక్కడ ఎలీషా చెప్పిన మాటకు చెప్పినట్లుగా ఎలాగూ కట్టుబడి ఉన్నాడో అలాగూ నీవు నేను దేవుని మాటకు కట్టుబడి ఉండాలి. నీవు జీవించినంతకాలం అది మారకూడదు, ఇక అది మారకూడదు. నీవు దేవునితో చేసిన ప్రమాణాన్ని ఒకవేళ మర్చిపోయినట్లుగా ఉంటున్నావంటే ఇక ఆ తర్వాత చేయబోయే పనుల్లో ఏదో ఒక శోధన చూస్తూ ఉంటావు, కలిసి రావట్లేదనే మాటలు వస్తూ ఉంటాయి. అందుకనే నీవు దేవునితో చెప్పింది చెప్పినట్లుగా, దేవునితో ఏమి నిబంధన చేసుకున్నావో ఆ నిబంధన ప్రకారం నువ్వు చేయగలిగితే నీకు ప్రతిదీ కలిసి వస్తుంది, ప్రతిదీ కలిసి వస్తుంది. చివరకు నీకు రావలసినవన్నీ నీ దగ్గరకు వచ్చేస్తాయి. దేవుడే వాటిని నీ దగ్గరకు వచ్చేటట్లుగా చేస్తాడు. తర్వాత నీకు మన పనిలో మనకు కలిసి రావాలి అనంటే మరొక విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము, 37వ కీర్తన, 37వ కీర్తన 31వ వచనం చదువుదాం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. అందరూ మీ కుడి చేయి పైకి లేపి బిగ్గరగా మాటలు చెప్పండి. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు. వారి అనే మాట ఎన్నిసార్లు వచ్చింది చెప్పండి? 3 సార్లు. ఒకటి, వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. ఇప్పుడు వారి వారి అనే పదాలు ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్కి సంబంధించి ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ పర్సన్గా మారుద్దాం వీటిని.
వారి అనే దగ్గర నా అని చదువుకోండి. ఇప్పుడు చదవండి. నా దేవుని ధర్మశాస్త్రము నా హృదయములో ఉన్నది, నా అడుగులు జారవు. చదవండి ఇప్పుడు అందరూ అట్లా చదవండి. నా దేవుని ధర్మశాస్త్రము నా హృదయములో ఉన్నది, నా అడుగులు జారవు. ఆమేన్. పిల్లరా, నీకు కలిసి రావాలి, నువ్వు ఏది చేసినా నీకు కలిసి రావాలంటే నీ హృదయములో దేవుని వాక్యము ఉండాలి. మన హృదయములో దేవుని వాక్యం ఉండాలి. నీ హృదయములో దేవుని వాక్యం ఎంత గుర్తుంటే అంతగా నీ పని నీకు కలిసి వస్తుంది. దేవుని వాక్యాన్ని ఎంతగా నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావో అంతగా నీ పనిని దేవుడు దీవిస్తూ ఉంటాడు. దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతగా నీ హృదయంలో దాచుకుంటూ ఉంటావో అంతగా నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. కాబట్టి దేవుడు నిన్ను దీవించాలి అనంటే, దేవుడు నీ కుటుంబాన్ని దీవించాలి అనంటే, దేవుడు నీకు కలిసి వచ్చేటట్లుగా చేయాలి అనంటే, దేవుడు నీ కళ్ళ ముందే నీ పిల్లలు నీకంటే గొప్పవారుగా మారాలి అనంటే దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకోవాలి. మనం పాడతాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలండి. మన గృహాలలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో దాదాపుగా అలాంటి వాక్యాలు ఉంటాయి. ఫ్రేమ్స్ ఎంట్రన్స్లో పెడతాం, అలాగే అట్లా గోడలకి వేలాడదీస్తాం, లేకపోతే ఇలాగ వాక్యాలు రాస్తూ ఉంటాం. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏవో కొన్ని వాక్యాలు ఉంటాయి. కానీ వాక్యం అసలు ఎక్కడ ఉండాలంటే హృదయములో ఉండాలి. ఆమేన్. మీ ప్రక్కటి వాళ్ళకి సెకండ్ ఇచ్చి దేవుని వాక్యము మన హృదయాలలో ఉండాలి అని చెప్పండి. అందరూ చెప్పండి, దేవుని వాక్యం మన హృదయాల్లో ఉండాలి అని అనండి. అయ్యగారు మీరు మీ పిల్లలతో చెప్పండి, దేవుని వాక్యం మా హృదయాల్లో ఉండాలని చెప్పండి. కాబట్టి దేవుని వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయాలలో ఉండాలి. ఇప్పుడు 31వ వచనం చదవండి. 31వ వచనం చదవండి. నా దేవుని ధర్మశాస్త్రము నా హృదయములో ఉన్నది, నా అడుగులు జారం. ఇప్పుడు మీకు 2 చేతులు ఉన్నాయా? ఒక చెయ్యేమో బైబిల్ మీద పెట్టండి, ఒక చెయ్యేమో నీ గుండె మీద పెట్టు. ఇప్పుడు నేను చెప్పే మాటలు చెప్పాలి నువ్వు. అంటే ఒక చెయ్యేమో కరెంటు వైర్ లాంటిది. ఇప్పుడు వాక్యములో ఉన్న ఎలక్ట్రిసిటీని ఈ చేతి ద్వారా ఇంకొక చెయ్యి ఎక్కడికి వెళ్ళింది? గుండెలోకి వెళ్ళింది. అంటే ఈ చెయ్యిలో నుండి ఈ గుండెలోనికి ఎలక్ట్రిసిటీని పంపించాలి. ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పండి, నా దేవుని ధర్మశాస్త్రము నా హృదయములో ఉన్నది. ఆమేన్. మరలా ఫీల్ అవుతూ చెప్పండి, నా దేవుని ధర్మశాస్త్రము నా హృదయములో ఉన్నది. మరలా 3వసారి, నా దేవుని ధర్మశాస్త్రము నా హృదయములో ఉన్నది. ఆమేన్. అనగా వాక్యం మీద నీ చేయి పెట్టావు, అక్కడ నుండి వాక్యము నీ గుండె మీద పెట్టుకున్న చేతి ద్వారా వాక్యం హృదయంలోకి వెళ్ళాలి. అప్పుడేమవుతుందంటే
నా అడుగులు జారవు. జారవు అంటే అర్థం ఏంటంటే పొరపాట్లు జరగవు. జారవు అంటే అర్థం ఏంటంటే నో మిస్టేక్స్ ఎట్ ఆల్. జారవు అంటే అర్థం ఏంటంటే పోగొట్టుకోము. జారవు అంటే అర్థం ఏంటంటే మరిచిపోము ఇక వాటిని. నా అడుగులు జారవు. ఎప్పుడు జారవు అంటే వాక్యము మన హృదయంలోనికి రావాలి. వాక్యము నీ హృదయంలో ఉంటే, వాక్యము నీ మనస్సులో ఉంటే, వాక్యము నీ కుటుంబంలో ఉంటే, వాక్యము నీ జ్ఞాపక శక్తిలో ఉంటే, నీవు చేసే ప్రతి పని కూడా కలిసి వస్తుంది. దానిలో ఏమి డౌట్ లేదు. ఇక ఇప్పుడు నేను ఒక మాట అడిగితే మంచిది. ఈ టైంలో రెగ్యులర్గా బైబిల్ చదివేవాళ్ళు ఉండారా మీలో? ఉండారా? రెగ్యులర్గా అసలు వితౌట్ ఫెయిల్ ప్రతిరోజు సండే టు సండే డైలీ వాక్యం చదువుతున్న వాళ్ళు ఎంతమంది మీరు? కాబట్టి మీరు ఇక స్టార్ట్ చేయండి. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్రే రెగ్యులర్లీ బై యూజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలండి. దేవుని వాక్యాన్ని ఎలా చదవాలంటే, వాక్యాన్ని చదివితే నీ మనసులోకి వెళుతుంది, వాక్యాన్ని చదివితే నీ హృదయంలోకి వెళుతుంది, వాక్యాన్ని చదివితే నీ హృదయంలోకి వెళ్ళి విశ్వాసం వస్తుంది, వాక్యాన్ని చదివితే నీ లోపలికి వెళ్ళి విశ్వాసంగా మారి అదే బలంగా మారుతుంది. ఆ తర్వాత నీకు ఆరోగ్యంగా మారుతుంది. అదే నీకు నూతన శక్తిని ఇస్తూ ఉంటుంది, నూతన ధైర్యాన్ని ఇస్తుంది. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభువు నాతో ఉన్నాడు, ఈ పనిలో నేను వర్ధిల్లుతాను అని చెబుతావు. ఆమేన్. ఒక వ్యక్తి దేవుని వాక్యం చదివి 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 ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకొని 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 ఏమయ్యాడో చూద్దాం. యెహోషువ గ్రంథం ఉంది అండి. యెహోషువ గ్రంథం దయచేసి అందరూ చూడండి. మొదటి అధ్యాయము, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యము చదవటము లేక ధ్యానించటం అనేది ఏమిటంటే, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాస్పరస్ లైఫ్, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లరిష్, వర్ధిల్లుతూ ఉంటాము. ఇక కలిసి వస్తుందా కలిసి రాదండి? అప్పుడు మరి నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే నీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. నీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. దేవుని వాక్యము ద్వారా మనలో మన కుటుంబంలో ఉన్న శాపాలన్నీ విరగ్గొట్టబడతాయండి. అందుకనే వాక్యమును నువ్వు చదువుతూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఒకవేళ నీకు బైబిల్ చదివేంత టైం లేకపోతే అట్లీస్ట్ నీ సెల్లో ఆడియో బైబిల్స్ వచ్చినాయి కదా, కనీసం అవైనా పెట్టుకొని వింటూ ఉండాలి. ఈ ఆడియో బైబిల్స్ను వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యం నీ హృదయంలోకి వెళుతుంది. ఆ వాక్యము నిన్ను వర్ధిల్లునట్లుగా చేస్తుంది, నీకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. కావున ప్రభునందులరా, దేవుని వాక్యాన్ని మనం అలాగూ చదువుతూ ఉండాలి. చదువుతూ ఉంటే తప్పకుండా దేవుడు నీకు అన్నీ కలిసి వచ్చినట్లు చేస్తాడు. 31వ వచనం చదవండి, మరలా చదవండి. 37వ కీర్తన 31వ వచనం.
నా దేవుని ధర్మశాస్త్రము నా హృదయములో ఉన్నది, నా అడుగులు జారవు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నీ హృదయంలో ఉంచుకుంటావో, నీ పిల్లల హృదయాల్లో ఉంచుతావో, దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. మన పిల్లల హృదయాల్లో వాక్యం ఉంటే వాళ్ళ రిజల్ట్స్ కూడా బాగుంటాయి, వాళ్ళ చదువు బాగుంటుంది, వాళ్ళ క్లాస్మేట్స్ అందరికంటే కూడా మంచి మార్క్స్ వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో పెట్టాలి. ఇక తర్వాత మనం వర్ధిల్లాలి, లేక మనకు కలిసి రావాలంటే ఏం చేద్దాం? మరొక వాక్యాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. ఆమేన్. నేనును నిన్ను కాపాడెదను. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను కాపాడతాను, నేను నిన్ను కాపాడతాను. అక్కడ ఏమైనా ఉందండి ఆ వాక్యంలో? మరలా చదవయా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడదని. ఎక్కడికి రాబోతుందంటే శోధన? లోకమంతటి మీదకి రాబోవు శోధన. ప్రియులరా, నేను ఈ కరోనా వచ్చిన సంవత్సరంలో, అంటే అప్పటికి కరోనా స్టార్ట్ అవ్వలేదు, ఆ కరోనా స్టార్ట్ అవబోయే మూమెంట్లో అది ఎవరికి తెలియదు, ప్రపంచంలో కరోనా రాబోతుందని కూడా ఎవరికి తెలియదు. కానీ ప్రభు నాతో ఏం చెప్పాడంటే, సంఘం అంతటిని సమకూర్చి 100 రోజులు ప్రార్థన చేయించు అని చెప్పాడు దేవుడు నాతో. జరిగిన విషయం చెప్తున్నాను. సంఘం అంతటిని పిలిపించి 100 రోజులు ప్రతిరోజు ప్రార్థన చేయించు అని చెప్పాడు ప్రభు. అలా చెబితే నేను చాలా సంవత్సరాల నుండి సంఘాన్ని నడిపిస్తున్నాను, కానీ అలాంటి ప్రేరేపణ ఎప్పుడు రాలా నాకు. సరే, దేవుని ప్రేరేపణ నాకు అర్థమైపోయింది, అందుకని సంఘంలో అనౌన్స్ చేసాం ఒకసారి, పిల్లరా ఈ రోజు నుండి 100 రోజుల వరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభు చెప్పాడు, ప్రతిరోజు మందిరంలో ప్రార్థనలు ఉంటాయి, రండి, నేను కూడా ఉంటాను, అందరం కలిసి ప్రార్థన చేద్దామని చెప్పా. సరే, సంఘం అంతా విన్నారు, స్టార్ట్ చేసాం. ప్రతిరోజు రాత్రి టైంలో సంఘంలో అందరూ వస్తున్నారు. 10 రోజులు చేసాం, 20 రోజులు చేసాం, 30 రోజులు చేసాం. ప్రార్థన చేసే కొలదే ఎలా ఉందంటే మాకు బలం వస్తుంది, దేవుని శక్తి వస్తుంది. అలాగే దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిని తాగుతూ ఉన్నాడు. అందుకని ఇంకెవరైనా కొద్దిమంది నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళు కూడా, అమ్మో బలంగా ప్రార్థనలు జరుగుతున్నాయి సంఘంలో, వెళదామని చెప్పి అందరూ వచ్చారు. ప్రతిరోజు మందిరం పట్టజాలనంత ప్రజలు వచ్చి రోజు ప్రార్థనలు చేస్తున్నాం. ప్రార్థనలు చేయగా పిల్లరా, దాదాపు 80 రోజులు చేశాము. 100 రోజుల ప్రార్థనలో 80 రోజులు చేశాము. ఈ 80 రోజులు చేసిన తరువాత కరోనా అనే మాట బయటకు వచ్చింది. ఇక ఇట్లా సంఘాల్లో ప్రార్థనలు పెట్టొద్దు, అందరూ ఒక చోట చేరొద్దు అని అనౌన్స్ చేసేసారు. అయినా కూడా నేను ప్రార్థనలు పెడతానే ఉన్నా. 80వ రోజుకి వచ్చింది. ఆ పోలీసు వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, సార్ ప్రస్తుతానికి అట్లా పెట్టొద్దండి, మమ్మల్ని అన్ని చర్చిలకి తిరిగి చెప్పమన్నారు,
కాబట్టి దయచేసి ఇక ఈ రోజుతో లాస్ట్, రేపటి నుంచి మీరు ప్రార్థనలు పెట్టొద్దు అన్నారు. సరే అని వాళ్ళని పంపించి ఏం చేశానంటే ఈ లైవ్లో ఇస్తా ఉన్నా ఎలా ప్రార్థనలు చేయాలి ఎప్పటికప్పుడు గ్రూప్లో పెడుతూ వాళ్ళ చేత ఇళ్ళ దగ్గర ప్రార్థనలు చేపిస్తున్నాను. కానీ ఇంకా 20 రోజులు పెండింగ్ ఉంది కదా, ఈ 20 రోజులు నేను నా ఫ్యామిలీ మందిరంలోకి వెళ్ళి మా ఒక్క ఫ్యామిలీ ఆ మిగిలిన 20 డేస్ ప్రేయర్ చేసాం. అప్పటికి 100 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ 100 రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఇక కరోనా ఎక్కువైన తర్వాత అది మన ప్రాంతాలు, అంటే నేను ఎక్కడెక్కడ సేవ చేస్తున్నానో అన్ని సంఘాలలో చాలామందికి కరోనా వచ్చింది. దాదాపు అన్ని సంఘాలు మంచి యవనస్తులు, మంచి కుటుంబ సభ్యులు అందరికీ చాలామందికి కరోనా వచ్చింది. నాకు అందరూ అయ్యా కరోనా వచ్చిందయ్యా, హాస్పిటల్ ఉందామయ్యా, పలానా హాస్పిటల్ అని, అందరూ నెల్లూరులో ఉందాం, విజయవాడలో ఉందాం, ఇక్కడ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందాం, లేదా గుంటూరులో ఉందాం, ఇక్కడ రకరకాల హైదరాబాద్లో ఉందాం, చావు బ్రతుకుల మధ్య ఉన్న 4th స్టేజీలో ఉందామని అందరూ ఫోన్లు చేస్తుంటే, ఒక్కొక్కళ్ళ ఫోన్లు చేస్తుంటే పిల్లరా యాక్చువల్గా నాకైతే అన్ని రకాల ఫోన్లు, అన్ని భయంకరమైన పరిస్థితులు చెప్పినప్పుడు ఒళ్ళు జల్లరిచ్చినట్లుగా ఉండాల్సింది. కానీ నా గుండె నిండా ధైర్యము, నిబ్బరము, అలాగే అది ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రార్థన చేసే అందరి కోసం. ఎవరికి నేను ఫోనులు చేసినా నేను చెప్పింది ఏమిటంటే, నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, మీకు ఏ అపాయము రాదు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. అయ్యా ఊపిరి ఆడట్లేదు, అదేంటి యాజ్ అ రెస్పిరేషన్, ఆ శ్వాస పర్సంటేజ్ కూడా పూర్తిగా అయిపోయింది, ఇక చనిపోబోయే పరిస్థితులు, అయినా పర్వాలేదు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, మరలానో వచ్చి మందిరంలో సాక్ష్యం చెబుతావు. ఇంకొక సైడ్ నుండి ఫోన్ చేసేవాళ్ళు, అయ్యా మాట్లాడలేకపోతున్నారయ్యా, ఈ ముఖం మీద శ్వాస కోసం పెడతారు కదా ఆక్సిజన్ పెట్టారయ్యా అంటే, అయినా పర్వాలేదు దేవుడు బ్రతికిస్తాడు, ఇక్కడ సంఘంలో ప్రార్థన చేస్తున్నాను. ఇలాగ ఎన్ని వైపుల స్టేట్ లెవెల్లో ఎన్ని ఫోన్లు వచ్చినా సరే అన్ని ఫోన్లకి ప్రార్థన చేశాను, అన్ని ఫోన్లకి దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు అని చెప్పాను. అది ఎలా ఉంది అని అంటే, ఇదిగో ఇప్పుడు ఈ వాక్యం లాగానే ఉంది చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం అందరూ చదవండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో. చూసారండి, అస్సలు ఐ నెవర్ ఎక్స్పెక్ట్ అండి, లోకమంతటికి ఇలాంటి శోధన కాలం వస్తుందని నేను ఊహించలేదు. అసలు లోకమంతటి మీదకి వచ్చింది కదా శోధన కాలం. అలాంటి శోధన కాలములో ప్రభు ఏం చెప్పాడు, నేను నిన్ను కాపాడేదను. పిల్లరా, దేవుడు ఇలాగూ లోకమంతటికి శోధన కాలం రాబోతుందని దేవునికి తెలుసు కాబట్టి ముందుగానే ప్రభు నాకేం చెప్పాడంటే, 100 రోజులు నువ్వు సంఘంతో ప్రార్థన చేయించు అని చెప్పాడు. నేను ఆ ప్రార్థన చేసి 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 ఎలాగ తయారయ్యానంటే, ఎలాంటి శోధన వచ్చినా సరే యేసు నామములో జయిస్తాను అనే విశ్వాసం, ధైర్యంతో నింపబడ్డా. అంత ప్రార్థన ఒకవేళ నేను చేయకపోతే అలాగూ వాళ్ళకి చెప్పగలిగేవాడిని కాదేమో అని అనిపిస్తుంది. అయితే దేవుని మహాకృప అంటే ఏంటో మనం చూస్తే, ఎంతమందికి కరోనాలు వచ్చినా పిల్లరా ఒక్కళ్ళు కూడా చనిపోలేదు. కరోనా రావడానికి చాలామందికి వచ్చింది, దాదాపు పీక్ స్టేజ్కి వెళ్ళారు, లక్షలు ఖర్చు అయిపోయి ఇక బ్రతకడు అనే డాక్టర్లు కూడా తేల్చేసినా సరే నేను ప్రార్థన చేయటం అంటూ జరిగింది అంటే వాళ్ళు బ్రతికి ఇంటికి వచ్చేసారు.
కొద్దిమంది అయ్యగారు ఇక నేను మిమ్మల్ని చూస్తానో లేదో అని వాళ్ళే ఫోన్లో మాట్లాడేవాళ్ళు కరోనా వ్యాధి. నేనన్నాను, నువ్వు నా దగ్గరకు వస్తావు, సంఘంలో కలుస్తావు, నేను నిన్ను చూస్తాను, ప్రార్థన చేస్తాను, మనం కలిసి దేవుని ఆరాధన చేస్తామని చెప్పేవాడిని. ఒక గ్రామంలో అయితే కరోనా వ్యాధి అసలు ఎంటర్ కాకూడదు, ఆ ఊరికే రాకూడదు ప్రభు అని ప్రార్థన చేసి, మన సబ్ సెంటర్లో ఒక సబ్ సెంటర్, అసలు ఆ ఊరికి అప్పటిదాకా కరోనా రాలేదు, ఎవరికి రాకూడదు ప్రభు అని ప్రార్థన చేశా. అయితే ఆ ఊరికి వేరే ఊరు నుండి వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఒక్కళ్ళకే వచ్చింది, వాళ్ళు ఆ ఊరిలో ఉండరు, కానీ ఆ గ్రామస్తులకు ఎవరికి రాలేదు. నేను తర్వాత ఆలోచన చేసుకున్నాను, ప్రభా లోకమంతటికి ఎంత శోధన కాలం వస్తుంది అని మీకు తెలుసు, అందుకనే కావాలి 100 రోజులు నువ్వు ప్రార్థన చేయించు అని చెప్పారు. నమ్మకమైన దేవుడు, మీరు నమ్మకమైన దేవుడు. ఆ టైంలో నాకు కూడా వచ్చింది, అందరి కోసం చేసిన తర్వాత లాస్ట్లో నాకు వచ్చింది. నేను ఒకటే అన్నాను, ఇది ఊరకనే వచ్చింది, ఊరకనే పోద్ది, ఏమి కాదు అని ముందే డిసైడ్ చేసి, అన్న తిరిగి వస్తాడో లేదో అని అనుకున్న వాళ్ళకి నేను మళ్ళీ వస్తానని చెప్పండి అని అన్నాను. నన్ను కారు మీద తీసుకెళ్ళిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఏమన్నా బాబు, ఏమన్నా వీళ్ళు నన్ను కారు మీద తీసుకెళ్ళిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. పిల్లరా, ఒక యేసు నామములో ధైర్యం, యేసు నామములో ధైర్యం. అసలు నా జీవితంలో 100 రోజులు ప్రార్థన చేయని దేవుడు నాకు ఎప్పుడు చెప్పలేదండి. అంటే నేను పర్సనల్గా చేసుకుంటాను, అది వేరే విషయం. సంఘంతో చేయమని ఎప్పుడు చెప్పలే. ఆ సంవత్సరమే దేవుడు చెప్పాడు. 80 రోజులు చేసిన తర్వాత కరోనా స్టార్ట్ అయింది. కరోనాకు చాలామంది బాధితులయ్యారు. కానీ దేవుని మహాకృప, నాకున్న సంతోషం ఏంటంటే మన సంఘములో ఎవరిని నేను కోల్పోలేదు, ఎవరిని కోల్పోలే. అందరిని దేవుడు బ్రతికించి తీసుకొచ్చాడు. ఇప్పుడు అందరూ సజీవంగా ఉన్నారు. దేవుని వాక్యం మరలా చదవండి, 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. కావున ప్రభునందు ప్రియరా, నీవు ఏ పని చేసినా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆమేన్. నీవు ఏ పని చేసినా దేవుడు నీకు కలిసి వచ్చేటట్లుగా చేస్తాడు. ఆమేన్. నీవు ఏ పని చేసినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. అలాగూ మనము జీవించాలి, అలాగూ మనము జీవించాలి. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఆయన ఆలోచనలు తీసుకుంటా ఉండు. సామెతల గ్రంథం ప్రకారము ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. ఆయన ఆలోచనలు తీసుకుంటా ఉండు. అలాగే ఎలీషాలాగా ఒక మాట చెబితే ఆ మాట మీద నిలకడగా ఉండు, తప్పిపోవద్దు. నీవు ఏ మాట చెప్పావో ఆ మాట ప్రకారం నిలకడగా ఉండు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అలాగే నీకు కలిసి రావాలంటే దేవుని వాక్యము నీ హృదయములో ఉండేటట్లుగా చూసుకో. దేవుని వాక్యం నా హృదయంలో ఉండాలి అని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉండు. అలాగే 4వదిగా నీకు కలిసి రావాలి అనంటే దేవుని వాక్యాన్ని గైకొను. నీకు రాబోయే శోధన కాలంలో దేవుడు నిన్ను కాపాడుతూ ఉంటాడు. చివరిగా ఇంకొక మాట చెప్పి ముగిద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చదవండి.
మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. కాబట్టి నీవు చేసే ప్రతి పనిలో జయము నీకు కావాలంటే, నీకు కలిసి రావాలంటే ఎల్లప్పుడూ నీవు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇలా నిజముగా ఆ 100 రోజులు ప్రార్థన దేవుడు నా చేత ముందుగానే ఎందుకు చేయించాడు అనేది కరోనా వస్తే కానీ నాకు అర్థం కాలేదు. అంటే ముందుగానే ప్రిపేర్ చేశాడు దేవుడు నన్ను. ఇలాంటి భయంకరమైన శోధన నీ మీదకి, సంఘం మీదకి, నీకు తెలిసిన వారి మీదకి రాబోతుంది. దానికి తగ్గట్టుగా నువ్వు ఇప్పటి నుంచే సిద్ధపడాలని దేవుడు నన్ను ముందుగానే ప్రిపేర్ చేశాడు. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెళకు కలిగిన ప్రార్థన మనం చేయాలి. మరి అలాగ నువ్వు ఉండగలిగితే నువ్వు చేసే ప్రతి పనిలో ప్రభు నీకు చేయవేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుందాము. మనమందరము మన 2 చేతులు దేవుని వైపు చూపిస్తూ ప్రభా ప్రార్థనాత్మను మాకివ్వండి అని ప్రభువుని అడుగుదాము. నాయనా మీ వాక్యము మా హృదయంలో ఉండాలి ప్రభు అని చెబుదాము. అందరూ చెప్పండి, యేసయ్యా. అందరూ చేతులు పైకి లేపి, యేసయ్యా నీ వాక్యము నా హృదయంలో ఉండాలి. అదే మాట 4-5 సార్లు చెప్పండి అందరూ. యేసయ్యా నీ వాక్యము నా హృదయంలో ఉండాలి. ఆ మాట అందరూ చెప్పండి. యేసయ్యా నీ వాక్యము నా హృదయంలో ఉండాలి. ఆమేన్, ఆమేన్. అలాగే దేవుని ఆలోచనలు నేను తీసుకోవాలి అని అనండి అందరూ. దేవుని ఆలోచనలు నేను తీసుకోవాలి. అందరూ చెప్పండి, దేవుని ఆలోచనలు నేను తీసుకోవాలయ్యా. దేవుని ఆలోచనలు నా కుటుంబం కోసం తీసుకోవాలి. దేవుని ఆలోచనలు నేను తీసుకోవాలి అని చెబుదాం. ఆమేన్, ఆమేన్. అలాగే నా మాటలో స్థిరత్వము ఉండాలి అని అనండి అందరూ. నా మాటలో స్థిరత్వం ఉండాలయ్యా. నా మాటలో స్థిరత్వం ఉండాలి ప్రభువా. ఆమేన్. అలాగ మన హృదయాలను మనం పరీక్షించుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నువ్వు చేయబోయే ప్రతి పనిని ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లునట్లుగా చేస్తాడు, అది కలిసి వచ్చేటట్లుగా చేస్తాడు. మరి అలాగూ తీర్మానం చేసుకుందామా? పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అని చెప్పారు ప్రభా. మీ ఆలోచనలు మేము తీసుకోవాలి, మీ ఆలోచనల ప్రకారము మేము నడుచుకోవాలి ప్రభా. శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకు కలిగిన ప్రార్థన చేయమని చెప్పారు. అలాంటి మెళకు కలిగిన ప్రార్థన మాకు మీరు దయచి, ఈ ప్రియులను మీరు దర్శించి మీ వాక్యము చేత వీరి హృదయాలు నింపబడులాగున చేయండి. మీ ఆత్మ సహాయము, మీ జయము ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.